భవ్య స్కూల్ నుంచి ఇంటికి వస్తూ ఉండగా కాలు జారి కింద పడుతుంది. అమ్మా! అంటూ గట్టిగా భవ్య అరవటంతో అప్పుడే కారులో వెళ్తున్న మౌని ఆ అరుపు విని కింద పడిన భవ్యని చూసి సడన్గా బ్రేక్తో కారుని ఆపేస్తుంది. కారు వెనక సీట్లో కూర్చున్న మౌని తల్లి అశ్విని, మౌని, ఏమైంది? ఎందుకు సడన్గా కారాపావు? అక్కడ చూడు మమ్మీ, ఎవరో పాప కింద పడి అమ్మ అని గట్టిగా అరిచింది. ఇప్పుడే వస్తాను అని చెప్పి కారు దిగి భవ్య దగ్గరికి వస్తుంది మౌని. అప్పటికే భవ్య లేచి నిలబడుతుంది. అరెరే, దెబ్బలేమైనా తగిలాయా చిట్టి తల్లి? లేదక్క, పెద్దగా తగలేదు. సరేలే, నువ్విలా నిలబడు, నేను తీసిస్తాను అంటూ మౌని కింద పడిన లంచ్ బాక్స్ని, వాటర్ బాటిల్ని తీసి బాస్కెట్లో పెట్టి భవ్యకిస్తుంది. అప్పుడు భవ్య చేతికున్న అందమైన మెహందీ డిజైన్స్ని చూస్తుంది మౌని. వారేవా చిట్టి తల్లి, నీ చేతులకున్న మెహందీ డిజైన్ చాలా బాగుంది. ఎవరు వేశారు? ఎక్కడ వేశారు? మా అమ్మ వేసింది. బాగుంది కదా? చాలా బాగుంది. నాకు కూడా ఇలా వేసుకోవాలనుంది. నన్ను మీ ఇంటికి తీసుకెళ్తావా? కారులో వెళ్దాం. తప్పకుండా తీసుకెళ్తాను, కానీ నేను నీతో కారులో రాను. ముఖం తెలియని వాళ్ళు పిలిస్తే వెళ్ళొద్దని మా అమ్మ చెప్పింది. ఇద్దరం నడుచుకుంటూ వెళ్దాం. ఈ పక్కనే మా ఇల్లు. నువ్వు సూపర్ చిట్టి తల్లి, ఇక్కడే ఉండు, నేను మా మమ్మీకి చెప్పేసి వస్తాను అని చెప్పి మౌని కారు దగ్గరికి వస్తుంది. మౌని, ఇక వెళ్దామా? మమ్మీ, నువ్వు కారు తీసుకుని నన్ను ఫాలో అవుతూ వచ్చే. నా పెళ్ళికి స్పెషల్ అట్రాక్షన్గా కనబడేలా మెహందీ ఉండాలని అనుకుంటున్నా కదా. అవును బేబీ, ఇప్పుడే నేను ఒక చిట్టితల చేతులను చూశాను మమ్మీ. చాలా బాగుంది మెహందీ డిజైన్స్. అవి వాళ్ళ మమ్మీ వేసిందని చెబుతోంది. నేను ఆ పాప ఇద్దరం వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. నువ్వు కారులో వచ్చేయి అని చెప్పి తల్లి అశ్విని అనే మాట కూడా వినకుండా భవ్య దగ్గరికి వస్తుంది. భవ్య, మౌని ఇద్దరూ మాట్లాడుకుంటూ పేద కోడలు అనామిక ఇంటికి వస్తారు. అప్పటికే అనామిక అరుగు మీద కూర్చొని ఒక ఆడపిల్లకి మెహందీ డిజైన్ వేస్తూ ఉంటుంది. భవ్యతో వచ్చిన మౌనిని చూస్తుంది. రిచ్ లుక్తో చాలా అందంగా ఉంటుంది మౌని. భవ్య, ఎవరే? నేను కాల్జారి కింద పడితే ఈ అక్క సహాయం చేసిందమ్మా. అలాగా, చాలా చాలా థ్యాంక్స్ అండి. అయ్యో అక్క, నేను నీ పేరే అడగలేదు. అవును, ఇంతకీ నీ పేరేమిటి? నా పేరు మౌని. ఇలా చూడక్క, నాకు భవ్య చేతులకు వేసిన మెహందీ డిజైన్స్ చాలా అంటే చాలా బాగా నచ్చాయి. నాకు మ్యారేజ్ సెట్ అయింది. నేను స్పెషల్ అట్రాక్షన్గా ఉండే మెహందీ డిజైన్స్ కోసం చూస్తుంటే భవ్య చేతులుకున్న మెహందీ డిజైన్స్ నాకు నచ్చాయి. నాకు అలా కావాలి. తప్పకుండా వేస్తాను అని చెప్పగానే అప్పటి వరకు అనామిక ముందు కూర్చుని ఉన్న ఆడపిల్ల లేచి వెళ్ళిపోతుంది. మౌని కూర్చుంటుంది. అనామిక శ్రద్ధగా గంటసేపు ఓపికతో మౌని చేతులకు ఎంతో కష్టపడి మెహందీ డిజైన్స్ వేస్తుంది. అవి మౌనికి చాలా బాగా నచ్చుతాయి. సంతోషపడుతూ, అక్క, నువ్వు సూపర్, భలే బాగున్నాయి, అందరూ నన్ను మెచ్చుకుంటారు అని చెబుతూ ఉండగా అశ్విని వాళ్ళ దగ్గరికి వస్తుంది. అనామికకి డబ్బులిస్తుంది. అయ్యో వద్దు మేడం, పాపని జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చారు, అది చాలు. తీసుకక్క, నీకు మాత్రం మెహందీ ఫ్రీగా రాదు కదా. ఇక అనామిక ఏమీ మాట్లాడకుండా డబ్బులు తీసుకుంటుంది. అక్క, ఇప్పుడు నా ఫ్రెండ్స్ గనక చూసారంటే ఎక్కడ వేయించుకున్నావని అడుగుతారు. అప్పుడు నేను నీ దగ్గరికే పంపిస్తాను. ఎవరికి ఫ్రీగా వేయకో, డబ్బులు తీసుకో, నీ పనికి తగ్గ మనీ వస్తుంది. సరే చెల్లి అని చెప్పటంతో అశ్విని, మౌని అక్కడి నుంచి కారులో వెళ్ళిపోతారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. మౌని ఫ్రెండ్స్ అనామిక దగ్గరికి అప్పుడప్పుడు వచ్చి సూపర్గా ఉండే మెహందీ డిజైన్స్ వేసుకొని డబ్బులిచ్చి వెళ్తూ ఉంటారు. అనామిక సంపాదన ఇలా మెహందీ డిజైన్స్ వేస్తూ ఉండటం వల్ల కొంచెం కొంచెం పెరుగుతూ ఉంటుంది. అనామిక ఇంటి పని, వంట పని పూర్తి చేసిన తరువాతే తన మెహందీ డిజైన్స్ వేసుకుంటుంది. కాబట్టి అత్తగారు శారద, మామగారు ప్రసాద్, భర్త రమేష్ ఏమీ మాట్లాడకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఒక రోజున పెళ్ళైన మౌని తన భర్త వెంకీతో కలిసి కారులో అనామిక ఇంటికి వస్తుంది. అనామిక అరుగు మీద కుర్చీలు వేస్తుంది. ఇద్దరూ కూర్చుంటారు. బాగున్నావా చెల్లి? బాగున్నానక్క. పెళ్ళికి రాలేదు? కుదరలే చెల్లి, ఇద్దరు బాగున్నారు. మనం వచ్చిన విషయం చెప్పు మౌని అవును కదా అక్క, ఒకసారి చదువు అని చెప్పి ఒక పేపర్ ఇస్తుంది మౌని. అనామిక ఆ పేపర్లో ఉన్నది చదువుకుంటుంది. ప్రముఖ మెహందీ తయారు చేసే సంస్థ ద బెస్ట్ మెహందీ డిజైన్ అనే ఒక పోటీని పెడుతుంది. ప్రతి ఒక్క మెహందీ డిజైనర్ పాల్గొనాలనే సూచన ఆ పేపర్లో ఉంది. ద బెస్ట్ మెహందీ డిజైన్కి సెలెక్ట్ అయిన వారితో కంపెనీ వర్క్ చేస్తుందని,
వారికి తగిన విధంగా మనీతో పాటు మంచి గుర్తింపునిస్తుందని ఆ పేపర్లో ఉంటుంది. అది అనామిక చదువుతుంది. అంత పెద్ద కంపెనీ వాళ్ళకి నాయ నచ్చో చెల్లి, వద్దులే. అలా ఎందుకు అనుకుంటావక్క? ఒకసారి పంపించి చూడు, అవకాశం వచ్చింది, అదృష్టాన్ని పరీక్షించుకుందాం అని చెప్పగానే అనామిక మౌని మాట కాదనలేక ఒప్పుకుంటుంది. అందుకు మౌని, వెంకీ సంతోషపడతారు. కాసేపు కబుర్లు చెప్పుకుంటారు. ఇక ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. రోజులు గడుస్తున్న కొద్దీ అనామిక బాగా ఆలోచన చేసి మంచి మంచి మెహందీ డిజైన్స్ వేసి పోటీ పెట్టిన సంస్థకు పంపిస్తుంది. ఆ సంస్థ ఆఫీసులో కూర్చొని ఉన్న సాగర్ అనామిక వేసిన మెహందీ డిజైన్స్ చూస్తూ ఉంటాడు. అతనికి అవి బాగా నచ్చుతాయి. ద బెస్ట్ మెహందీ డిజైన్స్గా అనామిక వేసిన డిజైన్ని చూపిస్తూ డిజైనర్గా అనామిక ఫోటోతో సహా పేపర్లో ప్రకటన ఇస్తారు. అనామిక ఇంటి దగ్గర తెలిసిన వాళ్ళు సంబరాలు చేస్తూ ఉంటారు. అంతేకాదు, ఈ గెలుపుని అందరూ ఆనందంగా అనామికకి స్వీట్లు తినిపిస్తూ జరుపుకుంటారు. ఇక ఆ రోజున మెహందీ సంస్థ వాళ్ళు ఏర్పాటు చేసిన ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. రిచ్ వాళ్లతో ఆ ఫంక్షన్ అంతా చాలా రిచ్గా ఉంటుంది. అక్కడికి శారద, ప్రసాదు, అనామిక, రమేషు, భవ్య అందరూ వస్తారు. స్టేజ్ మీద కూర్చున్న పెద్దవాళ్లలో సూటు బూటు వేసుకున్న రతన్ ఇంగ్లీష్లో మాట్లాడుతూ, అందరికీ నమస్తే. మా మెహందీ సంస్థ ఏర్పాటు చేసిన ద బెస్ట్ మెహందీ డిజైన్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ద బెస్ట్ మెహందీ డిజైన్గా అనామిక వేసిన డిజైన్స్, అలాగే ద బెస్ట్ మెహందీ డిజైనర్గా అనామిక విన్ అయినందుకు కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నాం. ఇప్పుడు అవార్డు బహూకరణ అని చెప్పగానే అనామిక స్టేజ్ మీదకొస్తుంది. అక్కడ వేసిన కుర్చీలో కూర్చుంటుంది. ఆ తర్వాత షీల్డ్ ఇస్తారు. 5 లక్షల రూపాయలకు చెక్కు ఇస్తారు. ఇక అప్పటి నుంచి అనామిక ప్రముఖ మోడల్స్కి, హీరోయిన్స్కి మెహందీ డిజైనర్గా పనిచేస్తూ తన లైఫ్ని కొనసాగిస్తూ ఉంటుంది. ఒక్కపోతని భరించలేని కోడలు అనామిక బయట అరుగు మీద కూర్చొని విసనకర్రతో విసురుకుంటూ ఉండగా పరుగున కొడుకు హరీష్ వచ్చాడు. ఆయాసపడుతూ, అమ్మా, నానమ్మా, ఈ ఎండ తట్టుకోలేకపోయిందా బాబు? అయ్యో అత్తయ్య, మీ లావు పొట్టు చూసి గట్టి పిండం అనుకున్నాను, కానీ ఈ ఎండను తట్టుకోలేక చిటుక్కుని వెళ్ళిపోయారా అని ఏడుస్తూ ఉంటుంది. హరీష్ ఆయాసపడుతూనే, రెచ్చబండి దగ్గర నానమ్మ సుశీల గొడవ పడుతున్నారే, నువ్వు రాకపోతే నానమ్మ బక్కగా కట్టు పుల్లలో ఉన్న సుశీలనే ఎత్తేసి ఎక్కడో విసిరేస్తుందమ్మా అని చెప్పగానే అనామిక కంగారు పడుతుంది. అవును బాబు, మీ నానమ్మ అంత పని చేసినా చేస్తుంది. అసలే లావు మనిషి, పొట్టి మనిషి, అందులో మొక్కజొన్న కాల్చిన చేతులు కదా. పద పద, ఆ సుశీల ఆంటీని మనం కాపాడాలి, లేదంటే అని చెప్పి అరుగు మీద నుంచి లేచి పరుగెత్తటం మొదలు పెడుతుంది. హరీష్ కూడా అనామిక వెనకాలే పరిగెడుతూ ఉంటాడు. అనామిక, హరీష్ ఇద్దరూ రచ్చబండ దగ్గర ఉన్న చెట్టు దగ్గరికి చేరుకుంటారు. అక్కడ వీళ్ళు వెళ్ళేసరికి శారద, సుశీల ఇద్దరు జుట్లు పట్టుకొని లాక్కుంటూ ఒకరిని ఒకరు తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటారు. గట్టిగా గాలొత్తే ఎనపరేకలా ఎగిరిపోతావు. నీకెందుకే ఈ చెట్టు దగ్గర మంచం, దొబ్బై. సినిమా పోస్ట్ అంత ఉండవు, నీకెందుకే చెట్టు కింద మంచం? నన్ను పట్టుకొని సినిమా పోస్టర్ అంటావా? నీ చావు నా చేతుల్లోనేనే. నన్ను చూసి ఎనపరేక అంటావా? నీకు మూడింది రోజు అని శారద, సుశీల ఇద్దరు తిట్టుకుంటూ జుట్లు లాక్కుంటూ ఉంటారు. వాళ్ళని చూసి అనామిక ఇద్దరిని విడిపిస్తుంది. ఇద్దరూ విడిపోతారు. చెదిరిన జుట్టుతో కోపంగా ఆయాసపడుతూ ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు. అత్తయ్య, అసలు మీరిద్దరు ఎందుకోసం కొట్టుకుంటున్నారు? ఇంకెందుకు కోడలా, ఈ చెట్టు కింద మంచం వేసుకుందామని. చూడనామిక, మీ అత్తయ్య కంటే ముందు నేనే వచ్చాను. ఒక చోట ఖాళీగా ఉంది, నేను మంచం వేసుకునే లోపు మీ అత్తయ్య వచ్చి అక్కడ నిలబడింది. మీ అత్తయ్య అంటే మీ అత్తయ్య, నా పేరు శారద. ఎండాకాలం వచ్చింది, ఎండలు మండిపోతున్నాయి, ఇంట్లో ఉండలేక ఈ చెట్టు కింద చల్లగా ఉంటుందని ఇక్కడ మంచాలు వేసుకొని మధ్యాహ్నం అలా కాసేపు పడుకుంటున్నాను. కానీ అత్తయ్య, ముందుగా సుశీల పిన్ని వచ్చానని చెబుతుంది కదా, ఈ రోజుకి సుశీల పిన్ని మంచం వేసుకుని పడుకుంటుందిలే. పదండి, మనం ఇంటికి వెళ్ళిపోదాం. ఏంటికా? వామో, నేను రాను. మనం ఉంటున్నది ఇల్లు కాదు గోడలా, అగ్నిగోళం. ఆ వేడి సెగకే నేను తట్టుకోలేను. కావాలంటే ఇక్కడ ఎక్కడో ఒక మూల చెట్టుని ఎండ కూర్చుంటాలే, నువ్వెళ్ళు అని చెప్పడంతో అనామిక ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్తూ, బాబు హరీష్, పద ఇంటికి వెళ్దాం.
నేనిప్పుడు రానమ్మా, నానమ్మతో కలిసి వస్తాను, నువ్వు వెళ్ళు. అని చెప్పడంతో అనామిక ఇక చేసేదేమీ లేక అక్కడి నుంచి ఇంటికొస్తుంది. అప్పుడే పొలం పనులు చేసుకుని ఇంటికొచ్చిన భర్త రమేష్ ఫ్యాన్ వేసుకొని ఆ ఫ్యాన్ కింద ఉన్న మంచంలో కూర్చుంటాడు. అనామిక కుండలో నుంచి నీళ్లు తీసుకొచ్చి రమేష్కి ఇస్తుంది. అనామిక, ఇల్లు చల్లగా ఉండడానికి ఏమైనా చేయొచ్చు కదా? 6,000 పెట్టి కూలర్ కొనమంటారా? 20,000 పెట్టి ఏసీ పెట్టమంటారా? ఈ రెండు కాక డాబా మీద చిన్నపాటి స్విమ్మింగ్ పూల్ లాంటిది కట్టమంటారా? చెప్పండి, ఏం చేయమంటారు? ఇంత పెద్ద పెద్ద భారీ ఆఫర్లు నాకొద్దులే. ఉచితంగా వచ్చే చల్లదనం ఏమైనా ఉంటే అలా ఏదైనా చెయ్యి అనామిక. ఈ ఎండలకి తట్టుకోలేకపోతున్నాను. ఆవు పేడ తీసుకొచ్చి ఇల్లంతా పిడకలు కొడతాను, సరేనా? చల్లగా ఉంటుందంటే అలాగే చెయ్యి అనామిక అని చెప్పి రమేష్ విశ్రాంతి తీసుకుంటాడు. ఇక ఆ రోజు సాయంత్రం వాతావరణం చల్లబడ్డ తర్వాత అనామిక తట్టబట్టుకొని పేడ కోసం రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. రోడ్డు మీద కనబడుతున్న పేడ ముద్దల్ని తీసుకుని తట్టలో వేసుకుంటుంది. ఆ తట్ట నిండిన తరువాత అనామిక ఇంటికొచ్చి ఒక దగ్గర కుప్పగా వేస్తుంది. మళ్ళీ తట్టబట్టుకుని పేడ కోసం వెళ్తూ ఉండగా ఒక ఆవు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అనామిక పేడ కోసం ఆవు వెనకాలే నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. వేయి తల్లి వేయి, కూలుగా ఉండే పేడ వేయి. నువ్వేసే కూల్ పేడతో మా ఇల్లంతా కూల్గా ఉండాలి, చల్లచల్లగా ఉండాలి. మేమంతా ఆ చల్లదనంతో హాయిగా ఉండాలి, నిద్రపోవాలి. వేయమ్మా గోమాత, వేయి, కూల్ పేడ వేయమ్మా అని అనుకుంటూ తట్టబట్టుకొని ఆవు వెనకాలే వెళ్తూ ఉంటుంది. ఆవు కొంత దూరం వెళ్ళిన తర్వాత తోక ఎత్తి పేడ వేయబోతూ ఉండగా అనామిక ఆ తట్ట పెడుతుంది. ఆవు ఆ తట్టలో పేడ వేస్తుంది. అనామిక సంతోషపడుతూ పేడ నిండిన తట్టని ఎత్తుకొని ఇంటికొస్తుంది. పేడ కుప్ప మీద వేస్తుంది. ఆ పేడ కుప్ప దగ్గర కూర్చొని పేడని పిసుకుతూ ఇంటి గోడకి పిడకలు కొడుతుంది. పిడకలు కొట్టడం అయ్యాక, వామ్మో, పేడ కోసం రోజు రోడ్ల వెంట వెళ్ళాలంటే ఎలా? ఇలా కాదు, ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేయాలి అని అనామిక బాగా ఆలోచన చేస్తుంది. ఒక బ్రహ్మాండమైన ఆలోచన వస్తుంది. సంతోషపడుతూ, ఎస్, నాకొచ్చిన ఆలోచన ప్రకారంగా చేస్తే నేను పేడ కోసం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు అని అనామిక ఆ రోజు రాత్రి అందరూ పడుకున్న తర్వాత నెమ్మదిగా లేచి పక్కింటి వాళ్ళ ఆవుల్ని తీసుకొచ్చి తన ఇంటి దగ్గర కట్టేస్తుంది. ఆ తర్వాత ఎదురింటి వాళ్ళ ఆవుల్ని కూడా తీసుకొచ్చి కట్టేస్తుంది. మరికొంత సమయం తర్వాత పొరుగింటి ఆవుల్ని తీసుకొచ్చి కట్టేస్తుంది. ఇలా ఇంటి చుట్టూ అన్ని ఆవుల్ని కట్టేసి పక్కింటి వాళ్ళ దగ్గర ఉన్న గడ్డిని తీసుకొచ్చి వాటికేస్తుంది. ఆ ఆవులు గడ్డి తింటూ ఉంటాయి. అనామిక సంతోషపడుతూ, గోమాతల్లారా, ఎంత గడ్డి కావాలంటే అంతా వేస్తాను, బాగా తినండి, పేడ బాగా వేయండి, కడుపులో ఏ ఉంచుకోకుండా మొత్తం పేడ ఇక్కడే వేయండి. మళ్ళీ ఉదయం ఎవరు చూడకముందే మిమ్మల్ని తీసుకువెళ్ళి మీ ఇంటి దగ్గర వదిలిపెట్టాలి అని చెప్పి అనామిక వెళ్ళి పడుకుంటుంది. అలా సమయం గడిచిపోతూ ఉంటుంది. ఆవులు గడ్డి మేస్తూ ఉంటాయి, అప్పుడప్పుడు పేడ వేస్తూ ఉంటాయి. తెల్లారుజాము 4 అవుతూ ఉండగా అనామిక లేచొచ్చి ఆవుల వైపు చూస్తుంది. ఆవులు గడ్డి మొత్తం తినేసి కావాల్సినన్ని పేడ ముద్దలు వేస్తాయి. అనామిక వాటిని చూస్తూ సంతోషపడుతూ ఎక్కడి నుంచి తీసుకొచ్చిన ఆవుల్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి కట్టేస్తుంది. ఇంటి చుట్టూ ఉన్న పేడ ముద్దలన్నింటినీ ఒక దగ్గర కుప్పగా వేసుకొని పిడకలుగా ఇంటి మొత్తం కొడుతుంది. పూర్తిగా తెల్లారుతుంది. అనామిక ఇంటి మొత్తాన్ని పేడతో కప్పేస్తుంది. అందరూ వింతగా చూస్తూ ఉంటారు. ఏంటే కోళ్ళ, మట్టిల్లు కాస్త పేడలు చేసేసావు? ఎండాకాలం పేడ ఇల్లు చల్లగా ఉంటుందని ఎక్కడో చదివానత్తయ్య, అందుకే ఇలా చేశాను. ఇక నుంచి ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. ఎండపూట అందరం ఈ పేడ ఇంట్లోనే ఉందాం, చల్లగా ఉంటుంది అని చెప్పగానే అందరూ ఒప్పుకుంటారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. అనామిక చెప్పినట్టుగా పేడ ఇల్లు చల్లగా ఉండటంతో అందరూ సంతోషంగా ఇంట్లోనే ఉంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇది వాల్టి కథ. మరొక కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.